పాలకూర పప్పుకి ముందుగా 1 కప్పు కందిపప్పు తీసుకున్నాను. శుభ్రంగా కడిగి ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. నానబెట్టుకుంటే తొందరగా ఉడుకుతుంది. చూడండి, 1 కట్ట పాలకూర తీసుకున్నాను. 1 కట్ట పాలకూర కడిగేసి శుభ్రంగా కట్ చేసి పెట్టాను. 1 టమాటా, ఉల్లిపాయ 1, 2 మామిడికాయ పాలకూరలో వేసుకొని చేసుకుంటే నిజంగా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ ఈ పప్పులో వేసుకొని ఉడికించుకోవాలి. చూడండి, పాలకూర, మామిడికాయ ముక్కలు, ఇవన్నీ ఉల్లిపాయలు ఇవన్నీ ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నీళ్ళు పోసుకోవాలి. కారం మీకు తగినంత వేసుకుంటే నేను 1 స్పూన్ వేసాను. పసుపు 1/2 టీ స్పూను, కొద్దిగా జీలకర్ర, ఉప్పు 1 టీ స్పూను. ఇవన్నీ వేసుకొని మూత పెట్టుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, పక్కన ఇంకొక ఆకు ఉంది. ఇదేమాకు మీకు తెలుసా? ఇలా వస్తాయి కాయలు. ఇది కాసాకు అంటారు, మేమైతే కాసాకు అంటాము. చూడండి, ఇవి కాయలు కూడా వస్తున్నాయి ఇప్పుడే. ఇవి పచ్చికాయలు అయితే ఇలా ఉంటాయి. ఇందులో ఎర్రకాయలు కూడా ఉంటాయి, అలాగనేసి నల్లకాయలు కూడా ఉంటాయి. చూడండి, మాగిన తర్వాత ఇలా ఉంటాయి. ఇవైతే మేము చిన్నప్పుడు ఎతికి చెట్లు బాగా తెంపుకొని తినేవాళ్ళం. కళ్ళకు మంచిది, ఎంటికలకు మంచిది. ఇది పప్పులైనా వేసుకోవచ్చు, లేదా అలాగే ఫ్రై చేసుకుని కూడా తినచ్చు. మన తోటకూర ఎలాగ చేస్తామో అలాగే చేయాలి. చాలా మంచిది హెల్త్కి. షుగర్ ఉన్న, బీపీ ఉన్న వాళ్ళు కూడా ఇది చాలా మంచిది తింటేను. ఇప్పుడే తెంపుకొచ్చి పెట్టాను, మా ఇంట్లోనే ఉంది, కుండీలో వేసాను. ఇది గోంగూర కూడాను, ఇది కూడా మా కుండీలో ఉండండి. గోంగూర చూడు ఎంత బాగా వచ్చిందో. ఇది వండుకునేటప్పుడు ఈ కాయలన్నీ తీసేయాలి, పచ్చికాయలు కాబట్టి, లేకపోతే చేదు వచ్చేస్తుంది. చూడండి, 3 విజిల్కి ఉడికిపోయింది. ఇప్పుడు ఈ పప్పును పోపు చేసుకోవాలి. కొద్దిగా నీళ్ళు వేసుకొని ఉడికించుకోవాలి పప్పు, ఎందుకంటే చాలా చిక్కగా ఉంది కాబట్టి. ఇలా ఉంటే సరిపోద్ది. ఇప్పుడు ఒక పొంగు వచ్చిన తర్వాత పోపు చేసుకోవాలి. పప్పు పోపు చేసుకోవడానికి ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు వేసి వేయించుకోవాలి. చూడండి, పప్పు అయితే తెరిలిపోతుంది. ఇప్పుడు పోపు దినుసులు ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లి వేసుకొని వేయించుకోవాలి. సరే, ఆవాలైతే చిట్పట్లాడుతున్నాయి, ఎంత మంచి సౌండ్ వస్తుందో. ఇప్పుడు ఈ పోపుని పప్పులో వేసేసుకొని వెంటనే మూత పెట్టేసుకోవాలి. అప్పుడు పోపు స్మెల్ అనేది పప్పులోకి దిగి మంచి కమ్మగా ఉంటుంది. ఇప్పుడు ఇదే కడాయిలో ఇంకొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇవి కొంచెం చిట్పటలాడాలి. ఇప్పుడు 1 ఉల్లిపాయ కట్ చేసుకున్నవి, 2 పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇవి కూడా వేసుకొని వేయించుకోవాలి. కొంచెం వేగితే సరిపోతుంది. ఉల్లిపాయల ఆకుకూరలకు ఎప్పుడైనా ఎక్కువ వేగకూడదు. కొద్దిగా పసుపు, 1/2 టీ స్పూన్, ఇది చాలా చిన్న స్పూను పసుపు వేసుకొని ఆయిల్లో వేసుకుంటే మంచి కలర్ వస్తుంది.
ఇప్పుడు వేయించుకోవాలి ఇలాగా చక్కగా. ఆకుని కడిగేసి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. నీళ్ళు లేకుండా చూసుకోవాలి, ఎందుకంటే ఈ ఆకులో ఎక్కువ నీరు ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ఈ ఆకు పోపులో వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాలు అలాగే వదిలేసేయాలి. ఈ ఆవిరికి ఆకు అనేది ఉడుకుతుంది. చూసారా చక్కగా ఉడికిపోయింది. ఎంత ఆకు వేసాను ఎంత తక్కువైంది. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. అసలు విత్తనాలు ఉంటే ఏ కుండీలో వేసుకున్నా కానీ చక్కగా వస్తాయండి. ఒక నెల లోపల చెట్టు పెరిగేసి మంచి ఆకులు వస్తుంది, బాగుంటుంది. మన ఆకులు తెంపే కొద్దీ ఎక్కువ ఆకులు వస్తుంది. కొద్దిగా సాల్ట్ ఎక్కువ వేసుకోవద్దు, ఎందుకంటే ఇందులో ఆల్రెడీ ఆకు అనేది ఉప్పుగా ఉంటుంది కాబట్టి కొద్దిగా వేసుకోవాలి. ఇంతే వేసాను నేను. ఒక్కసారి తొందరగా కూడా అవుతుంది, ఒక 5 నిమిషాలలోనే అయిపోతుంది ఆకు. ఇందులో మీరు కావాలంటే టమాటాలు వేసుకోవచ్చు, అలాగే పప్పుల పొడి కూడా అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టుకొని మరొక 2 నుంచి 3 నిమిషాలు ఉడికివ్వాలి. చూడండి పప్పు కూడా రెడీ అయిపోయింది. చూసారా లంచ్కి చేస్తున్నాను. పప్పు ఇంకా ఆకుకూర ఇంకా రైస్ చేసేది ఉంది. ముందుగానే కూరలని ప్రిపేర్ చేసి పెట్టుకుంటే రైస్ తొందరగానే అయిపోతుంది. రైస్ పెట్టేసి మనం వేరే పనులు కూడా చేసుకోవచ్చు. చూడండి ఫైనల్గా ఆకైతే ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొబ్బరి, పచ్చి కొబ్బరి తుడుము పట్టుకొని వేసుకుంటే రుచి అనేది చాలా బాగుంటుంది. కొంచెం కొత్తిమీర, స్టవ్ ఆఫ్ చేసుకొని ఒకసారి కలిపేసుకుంటే సరిపోతుంది. ఆకుకూర పప్పు 2 రెడీ అయిపోయి ఇప్పుడు రైస్ చేయబోతున్నాను. రైస్ అయితే ముందుగానే కడిగి నానబెట్టేసాను. నానబెడితే అన్నం అనేది బాగా పొడి పొడిగా వస్తుంది, తొందరగా కూడా కుక్ అవుతుంది. లైట్గా సాల్ట్ వేసుకోవాలి, అంటే ఒక 1/2 టీ స్పూను. అన్నంకు రుచి వస్తుంది ఉప్పు వేసుకుంటే. ఇప్పుడు మూత పెట్టుకొని అన్నం ఉడికించుకోవాలి. నేనైతే గంజి వంచడానికి పెట్టానండి, లేకపోతే మీరు అత్తేసరైనా పెట్టుకోవచ్చు. ఇలా పప్పు నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టాను. కొద్దిగా ఇందులో కూడా కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది. రైస్ కూడా రెడీ అయిపోయింది. ఆహా పప్పు చూడండి, మామిడికాయ పాలక్ పప్పు ఎంత బాగుందో చూడటానికి. ఇప్పుడు వేడివేడి అన్నంలో వేసుకోవాలి. ఇలా మామిడికాయలు ముక్కలుగానే ఉంటేనే బాగుంటుంది తినడానికి. నెయ్యి అయితే ఉండాలి కదా, కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే సూపర్గా ఉంటుంది. వేడివేడి అన్నం, వేడివేడి పప్పు, తోటకూర, అలాగే పచ్చడి, నిమ్మకాయ పచ్చడి. ఇదేనండి ఈరోజు మండే లంచ్ మాది.
send an email regarding what exactly is happening. And once it is getting delivered, please that you get delivered in UK itself, like at near to your neighbors or anyone nearby your place. I can go ahead and reschedule the delivery if you are not available. సూపర్గా ఉందండి. కరెక్ట్గా సరిపోయినాయి. పప్పులో ఉప్పు, కారం, అలాగే కర్రీలోను పచ్చడి సూపర్గా ఉంది. అదేనండి ఈరోజు మా లంచ్ మండే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.